సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. కనుక ఆయనలో ప్రకటన సాధ్యం లేదా ప్రత్యక్షత సాధ్యం. He can reveal himself. ఆయనలో కరుణ సాధ్యం, ఆయనలో న్యాయం సాధ్యం. Because there is another person with whom you can exercise your justice. ఎవరు లేకుండా నువ్వు ఒక్కని, ఉదాహరణకు ఒకరే దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఒంటరివాడు అనుకోండి. ఏ సృష్టి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, నువ్వు లేవు, నేను లేను, ఎవరు లేరు. ఆయన ఒంటరే ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రేమై ఉన్నాడు. 1 యోహాను అంటుందా లేదా? Does God's word say that God is love? How is he love? If he is alone, how can he be love? Whom can he love? If there was no, then ఒకవేళ అది నిజమైతే God ceased to exist as God. దేవుడు కాకుండా పోతాడు. ఎందుకు? God depends on his creation to love. God depends on his creation to exercise a concept called love. మన దేవునికి ఆ గత్యంతరం లేదు. మన దేవుడు స్వయంభూ అయి ఉన్నాడు. మన దేవుడు out of his pleasure, for his glory, he created universe. ఆయన తన చిత్తము చొప్పున తన ఆనందం కోసం సృష్టిని సృష్టించాడు. అంతేకాని నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. ఆయనకు అక్కర ఉంది కాబట్టి సృష్టించలేదు. మన దేవునికి పోలిన వాడు ఎవరు లేరు. అందుకనే తెలుగు భాషలో చక్కటి అనువాదం అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఆయనకు సమానమైన వాడు ఇంకొకడు లేడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. వేల్పులలో నీకు సముడెవరు అని ఎవరు పాట పాడుతున్నారు? మోషే పాట పాడుతారు. వేల్పులలో నీకు సముడెవరయా? ఎవరైనా ఉన్నారా? నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇందుకు మన దేవుని పోలిన దేవుడు ఇంకొక దేవుడు లేడు. వారి పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు వారు దేవునిగా అంగీకరిస్తే మనకు ఇబ్బంది లేదు. ఆ దేవుడు మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అంటేనే సమస్య. మన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఖురానులో ఉన్న దేవుడు కానీ, మార్మనుల పుస్తకంలో ఉన్న దేవుడు కానీ, లేకపోతే యెహోవా సాక్షులు నమ్మే దేవుడు కానీ, లేకపోతే ఇంకే మతము చెప్పుకునే దేవుడు కానీ కాదు. ఈ దేవుడు నిజంగా ఎవరు దేవుడు అన్నది వేరే ప్రశ్న, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడు ఒకడే అని చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అర్థమవుతుందా? ఆ దేవుడు ఈ దేవుడు కాదు. మొట్టమొదటి మాట అయిపోయింది. దేవునిలో దెర్ ఇస్ నో కంపారిజన్. దెర్ ఇస్ నో కంపారిజన్. వారు చెప్పేటటువంటి దేవుడు ఒట్లు పెట్టుకుంటాడు. ఎవరి మీద ఒట్లు పెట్టుకుంటాడు? ఖురాన్ మీద ఒట్టు పెట్టుకుంటాడు, పడిపోయే చుక్కల మీద ఒట్టు పెట్టుకుంటాడు, రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు, పుస్తకం మీద ఒట్టు పెట్టుకుంటాడు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తనకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరి పేరు మీద ఒట్టు పెట్టుకోడు. హీ స్వేర్స్ ఆన్ హిజ్ ఓన్ నేమ్. ఆయన తన మీద మాత్రమే ఒట్టు పెట్టుకుంటాడు. యెహోవా నామము తోడు అని మాత్రమే అంటాడు. ఎందుకంటే ఆయనకంటే పెద్దోడు ఇంకోటి లేరు కాబట్టి. కానీ వేరే మతాలలో ఉన్న దేవుడు అలా కాదు. ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న దేవుడు అలా కాదు. ఎవరైనా వచ్చి కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని బొజ్జ మీద చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి, మీ దేవుడు మా దేవుడు ఒకడే అని, దొంగనోటు అని మీకు లోపల గంట కొట్టాలి. పొర్రపాటును కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయి ఉండొచ్చు. మన అందులో మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఆ దేవుడు తాను గర్విష్ఠిగా పిలుచుకుంటాడు, మన దేవుడు ప్రేమామయుడిగా పిలుచుకుంటాడు. ఆ దేవుడు తాను మోసగానిగా పిలుచుకుంటాడు. ఆయన అంటాడు, ఓ మకర్ అల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటాడు. అంటే మోసపుచ్చే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లా. మన దేవుడు మోసపుచ్చుతాడా? మోసపుచ్చని దేవుడు మన దేవుడు. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? అయ్యడానికి వీలలేదు, కోసనే లేదు. మన దేవుడు స్త్రీలకు స్వాతంత్రం ఇస్తాడు. మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు, స్త్రీలను ప్రేమిస్తాడు.
స్త్రీలను సమానముగా సృష్టించాడు. పురుషునికి స్త్రీకి ఎలాంటి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు. ఆ దేవుడు నరకములో అత్యధిక శాతం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు. ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? ఏమంటారు? మన దేవుడు రంగు రుచి, ఇంతవరకు అమ్మాయి పాట పాడింది, మల్లపాడు ఆ పాట ఏమన్నాడు? మతం లేదు, కులం లేదు, అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడిచ్చు దేనికి గ్లోరీ, మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు? నల్లోడు సైతాను అంటాడు, తెల్లోడు మంచోడు అంటాడు. ఆ దేవుడికి ఈ దేవుడికి అసలు పోలికుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా? మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు. అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు. అర్థమవుతుందా? కాదు, పొరపాటున కూడా కాదు. మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు సత్యమే చెప్తాడు, మన దేవుడు మనల్ని మార్గభ్రష్టత్వం పట్టించడు. ఆ దేవుడు మార్గభ్రష్టత్వం పట్టిస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఎవరినైతే అల్లా మార్గభ్రష్టలుగా గురి చేస్తాడో వారిని రక్షించడం ఎవరి చేత కాదు అని ఖురాన్ చెప్తుంది. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? సో నో కంపారిజన్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ ద గాడ్ ఆఫ్ ఖురాన్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ జెహోవా విట్నెసెస్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ మార్మన్స్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ వన్నెస్ పెంటికాస్టల్స్. నో, మన దేవుడు అద్వితీయుడు, ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు. ఆయన ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. రెండో విషయం, క్రీస్తు. ఈ క్రీస్తు, there is no other Christ in any other religion like the one that we propose. మనం చెప్తున్నటువంటి క్రీస్తు, ఇంకొక క్రీస్తు ఇంకెక్కడా లేడు. జాగ్రత్తగా వినాలి. బికాజ్ ఉదయం నుంచి మనం వింటున్నట్లుగా క్రీస్తు కేవలము దేవుడు కాదు, క్రీస్తు కేవలము మానవుడు కాదు. అలాగే ముస్లిములు చెప్తున్నట్లుగా క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు. క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొంతమంది హైందవ్యాన్ని నమ్మాలి అని అనుకునే వాళ్ళు చెప్తున్నట్లుగా క్రీస్తు ఒక మహాపురుషుడు కూడా కాదు, ఒక యోగి కాదు. క్రీస్తు ఒకానొక అభ్యసించి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఒక రియలైజేషన్కి వచ్చినటువంటి మామూలు మానవ మాత్రుడు, కానీ దైవత్వంలో లీనమైన వాడు అస్సలు కాదు. అది కాదు క్రీస్తు. బైబిల్ చెప్పే క్రీస్తు వేరు. బైబిల్ చెప్పే క్రీస్తు ఎవరు అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము 14వ వచనంలో 1వ అధ్యాయం యోహాను సువార్త, సశరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశాడు? నివసించాడు. అది మనం నమ్మే క్రీస్తు. సమస్త మానవ శ్రమానుభవం